వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. గాదే సాయికృష్ణ అనే 25 ఏళ్ల యువకుడి లాకప్ డెత్ కేసు తర్వాత ఈ రోజైతే కేసుకి సంబంధించి సీఏ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో అసలు సీఐ నాగరాజు కృష్ణలంకకి రాకముందు ఇక్కడ పరిస్థితి మొత్తం ఎలా ఉంది, క్రైమ్ రేట్ ఎలా ఉంది, సీఐ నాగరాజు వచ్చిన తర్వాత ఇక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంది అనే దానిపైన మనమైతే ఈరోజు కృష్ణలంక అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రజల్ని అడిగి సీఐ నాగరాజు పైన వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి, క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానిపై ఒక స్పెషల్ స్టోరీ చూసేయండి. సార్ మీరు చెప్పండి, సీఐ నాగరాజ్ గారు ఇక్కడికి రాకముందు ఈ కృష్ణలంక ఏరియా పరిస్థితి ఎలా ఉండేది, ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన రాకముందు కృష్ణలంక, రాణిగారి తోట, బాలాజీ నగర్ ఇది మొత్తం అండి ఒక లెవెల్లో ఉండేయండి. కట్ట కింద లేడీస్ నడవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఒకప్పుడు ఆయన రాకముందు. ఇప్పుడు నడవాలంటే ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, అక్కడ 2 సీసీ కెమెరాలు పెట్టించారు. మెయిన్ సెంటర్ నిర్మలా శిశుభవనం, అక్కడ సీసీ కెమెరాలు పెట్టించారు, అటు సీసీ కెమెరాలు పెట్టించారు. ఆయన పరంగా చూడాలంటే చాలా వరకు క్రైమ్ రేటు కృష్ణలంక, రాణి గారి తోట ఈ ఏరియా మాకైతే లేడీస్ పరంగా కానీ అమ్మాయిల పరంగా కానీ చాలా వరకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో అమ్మాయి తిరగాలంటే భయపడకుండా నిజాయితీ 10 ఇంటికి వెళ్ళాలన్నా కూడా చాలా పీస్ఫుల్గా వెళ్తున్నారు. ఒకనొకప్పుడు బాగా విపరీతంగా క్రైమ్ ఉండేది. ఇక్కడ కట్ట కింద ఎంత గొడవ అని మా కట్ట మీదకే వస్తారు. ఇక్కడికి చిన్న గొడవ అని పెద్ద గొడవ అని కుర్రాళ్ళు కొట్టుకొని దేనికైనా రాని కింద గొడవ అయిపోయినట్టుగా పోనీలే కదా అని ఊరుకోరు. కట్ట మీదకి వచ్చి అదొక సెన్సేషన్ చేసేసి పెద్ద గొడవలు అయిపోయి కొట్టుకునేదాకా వస్తుంది. గత 3 సంవత్సరాల క్రితం బాగా అసలు గంజాయి బ్యాచ్ మామూలుగా ఉండేది కాదు. ఆ తర్వాత సీఏ గారు వచ్చాక చాలా తగ్గింది. మాకు ప్రశాంతంగా ఉన్నాం. ఆడపిల్లలే కానీ చిన్నపిల్లలే కానీ ఎవరైనా సరే ధైర్యంగా ఉండగలిగారు. ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టిన కాడి నుంచి చాలా వరకు తగ్గింది గొడవలు. ఎవరు కూడా మాట్లాడడానికి కొట్టుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. రాత్రి 9 అయితే 5 కుర్రోళ్ళు నించోడానికి కూడా భయపడిపోయేవాళ్ళు. సీఏ గారు వస్తారని, ఆయన కొడతారని. ఆయన వచ్చాడు, ఆయన ఎక్కడో సందులో ఉన్నాడంటే ఇక్కడే కుర్రోళ్ళందరూ పారిపోయేవాళ్ళు. అసలు ప్రశాంతంగా ఉండేది. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినా, కాలేజీకి వెళ్ళి వచ్చినా ఎంతో నిబ్బరంగా ఉన్నాం. ఆయన లేపడం మాకు చాలా బాధగా ఉంది. ఆయన ఏదైనా చేయండి, మాకు సీఏ గారు లాంటి సీఏ గారు అయితేనే ఈ కట్ట మీద మాకు కరెక్ట్. మాకు అసలు భద్రత లేదు, ఇక్కడ నిజంగా భద్రత లేదు. ఈరోజు కుర్రోలే అందరూ మా కట్ట మీద కుర్రోలే, అందరూ మా కట్ట మీద కుర్రోలే. వాళ్ళని వీళ్ళని అన్నానికి ఏమీ లేదు. కానీ ఆ టయానికి ఏంటంటే ఆ కోపతాపాలు పెరిగిపోయి ఎందుకు గొడవని అనుకోకుండా వాళ్ళు పెంచుకోవడం, దాని వల్ల పక్కన అందరూ సఫర్ అవుతున్నాం మేము. ఈ సఫర్ అవడానికి కారణం ఏంటంటే మాకు ఈ సీఏ గారు వెళ్ళిపోయిన కాడి నుంచే ఈ వారం రోజుల్లోంచే మాకు 2 పెద్ద గొడవలు, 3 రోజుల్లోంచే మాకు 2 పెద్ద గొడవలు. మామూలు గొడవలు లేవు, ప్రశాంతంగా లేవు మేము అసలు. మాకు ఏదైనా సరే గవర్నమెంట్ కానీ మా ఏదైనా చెయ్యాలి. మాకు మా గది రామ్మన్రావు కానీ ఎవరైనా మాకు భద్రత కావాలి. ముందు ఇళ్లల్లో ఆడవాళ్ళు మనశ్శాంతిగా లేరు. చిన్నపిల్లాడని కూడా చూడకుండా అలా కత్తితో కోసారంటే అది ఎంతవరకు? మీరైనా కొంచెం అందరికీ చెప్పి సీఏ గారు మాకు మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా చెయ్యండి. మాకు ఆయన అయితేనే కరెక్ట్, మాకు ఆయన అయితేనే కరెక్ట్. ఆయన లాంటి సీఏ గారైనా కరెక్ట్. ఆయన ఉన్నంతసేపు అసలు ఇంత గొడవలు లేదండి. ఈయన లేకపోవడం కూడా ఈ నాగరాజు గారు లేడు, మమ్మల్ని ఎవడేం పీకుతాడు, నేను ఏదైనా చేస్తాను అన్నట్టు చేశాడు. ఆడు మాత్రం అదే అన్నాడు ఆ మధ్యాహ్నం నుండి. ఆ రోజు అసలు మగోళ్ళు కట్ట మీద కూడా ఉండేవాళ్ళు కాదు ఆయన ఉన్నంతసేపు. అదండి, ఆయనే కావాలండి మాకు. ఆ నాగరాజు లాంటి ఆయన ఉంటేనే ఈ కుర్రోళ్ళు కూడా శుభ్రంగా మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. బళ్ళు కోసేస్తా ఉంటారు. అసలు 3 రోజుల నుండి గొడవలే. కట్ట మీద తలలు పాల్గొట్టుకున్నారా, ఏం పాల్గొట్టుకున్నారు? నేను పెట్టినాను. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు సీఐ నాగరాజు లాంటి గారు సార్ గారు మాకు కావాలి. ఆయన అయితే ఇంకా అసలు సేఫ్టీ. మాకు కూడా ప్రశాంతంగా ఉన్నామండి, ప్రశాంతంగా ఉన్నాం. ఆయన దిగిపోయాడు అనగానే విచ్చలు విడి అయిపోయింది. 3 రోజుల నుండి కుర్రోళ్ళందరూ 3 రోజులు కూడా కాలేదండి, విచ్చలు విడి అయిపోయారు. మరీ విచ్చలవిడిగా చేస్తున్నారు. అంటే ఇలా బయటికి రాని కేసులు చాలా ఉన్నాయిలే కానీ మేడం, కాకపోతే ఆయన సీఏ నాగరాజు గారు ఉన్నప్పుడు బాగుంది. ఇలాంటి వాళ్ళు అనేది లేదు, ఇలాంటి వాళ్ళు తగ్గిపోయారు. అసలు భలే కొట్టేవాడు. కొట్టినా కానీ దానికి కొట్టినా కానీ ఏం బాధ ఏమి లేదు. కొట్టినా బాధ ఏమి ఉండదండి, కొట్టినా బాధ ఉండదు. ఒక దెబ్బ తింటారేమో, వెళ్ళిపోయేవాళ్ళు పక్కకి. ఇప్పుడు మాత్రము
సావు దాకా వచ్చింది, సావు దాకా తీసుకొచ్చారు. మాకు నాగరాజు గారే కావాలండి. కరెక్ట్ కాదు మేడం, ఆయన చేసిందే మంచి, అలాంటి ఆయనే కావాలి. మాకు ప్రతి ఒక్కరికి ప్రజలకి అలాంటి ఆయనే కావాలి. సీఏ నాగరాజు ఆయన లాంటి వాళ్ళే కావాలి, ఆయనే కావాలి. అసలు ఆయన లాంటి వాళ్ళు కాదు, ఆయనే కావాలి. మేము కోరుకున్నది కూడా అదేనండి, మేము కోరుకునేది కూడా ఆయనేనండి. నేనే మాట్లాడుతున్నా. ఆయన కావాలండి. ఏంటి తెలుసా, రాణిగారి తోట నుంచి కిష్టలంక నుంచి మేము మాట్లాడేది అంతా ఒకటి, గంజాయి బ్యాచిని తరిమేసిన వాడు ఆయనే. గంజాయి బ్యాచ్ కాడి నుంచి ఆడవాళ్ళు తిరిగేదాకా కూడా నుంచోబెట్టి చేసిన మనిషి ఆయనే. ఆయన కావాలండి మాకు. ఆయన వస్తే మళ్ళీ రౌడీ సీటర్ అనేవాడు మళ్ళీ ఎవడు ఉండడండి ఇక్కడ. ఆడు కావాలనుకుంటున్నాం మేము. మేము అడుగుతున్నామండి. ఆయన కాదు, ఆయనే గారు, ఆయన గారే కావాలి. ఇప్పుడు సీఏ నాగరాజుని సస్పెండ్ చేశారు. ఆయన లేకపోతే కిష్టలంక ఎందుకు పనికిరాదు ఉండదు. కిష్టలంక కూడా వెళ్ళి ఆడదాన్ని కూడా ఇది చేస్తారు, మగోడిని కూడా చేసేస్తారు. మరి ఇలాగైతే ఎలా బతకాలి? సిఐ గారు ఇక్కడికి రాకముందు ఎలా ఉంది కృష్ణలంక, వచ్చాక ఎలా ఉంది? వచ్చాక బాగుంది, రాకముందు ఇలాంటివి జరిగివి. ఆయన ఇప్పుడు సస్పెండ్ చేస్తే మాత్రం ఆయన వస్తేనే మళ్ళీ కిష్టలంక బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. ఈ కిష్టలంక ఆడదాయి కూడా నడవలేదు ఇక బజార్లో. ఒకవేళ ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారు, తర్వాత కూడా ఆ కేసు కనుక రుజువు అయ్యింది అంటే ఆయన ఒకవేళ ఎక్కడన్నా డ్యూటీ చేయని, కృష్ణలంక మాత్రం ఆయన రాలేదు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది లేకపోతే ఇంకో రకంగా మారిపోద్దని చెప్తున్నాగా నేను. అందరూ బెదిరిస్తారు, చిన్న పిల్లోడు కూడా బెదిరిస్తాడు. ఇక కిష్టలంక ఎందుకు పనికిరాదు, ఇంకా అనామకులు అయిపోతారు అంతే ప్రతి ఒక్కరు కూడా. ఎక్కువైపోయింది, మత్తు పదార్థాలు ఎక్కువైపోయినాయి. కిష్టలంక ఆత్మ ముందు లేవు మత్తు పదార్థాలు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయిన చేత నాకు గంజాయి తాగుతున్నాడు, మందు తాగుతాడు, ఎవరికి అర్థం అవ్వట్లే. అవి తాగొచ్చి ఆడదాన్ని ఏ మాట అంటారో, మగోడిని ఏ మాట అంటారో వాళ్ళకే తెలియట్లేదు. కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక వయసు ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న కుర్రోళ్ళే ఎక్కువ ఈ చేయడానికి. తల్లులేమో మా బాబు మంచోడు చదువుకుంటాడు అనుకుంటాను, వాళ్ళు చేసే పనులు వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు జాగ్రత్త చేసుకుంటే ఇవన్నీ జరగవు. రోజుకు 100 మంది తిరుగుతుంటారు కిష్టలోకి. చూస్తుంటాం, ఇక్కడ మాకు కొట్టు కాబట్టి చూస్తాం, లేకపోతే మా ఇంట్లో ఉంటే మేము అవన్నీ చూడం. సో చూశారు కదా, కృష్ణలంక ప్రజలు మొత్తం కూడా ఖచ్చితంగా మాకు సిఐ నాగరాజే ఉండాలి అంటున్నారు. అలాగే గతంలో చూసుకుంటే క్రైమ్ రేట్ కాస్త చాలా అంటే చాలా ఘోరంగా ఉండేదని, గంజాయి బ్యాచ్ అలాగే క్రైమ్ కూడా చాలా ఘోరంగా జరిగేదని, సిఐ నాగరాజు ఎప్పుడైతే వచ్చారో ఆడపిల్లలు చాలా భద్రంగా చాలా ధైర్యంగా అర్ధరాత్రి 10 అయినా కూడా ఇక్కడ తిరగగలుగుతున్నారని, ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారని, అలాగే ఎక్కడ కూడా అంటే ఈ ఏరియాకి ఎప్పుడైతే ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ఎంట్రన్స్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటి పట్ల కూడా ఇక్కడ కృష్ణలంక ప్రజలైతే చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా కూడా సిఐ నాగరాజే మాకు రావాలి అంటూ కూడా ఇక్కడ ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. కృష్ణలంక ప్రజల అభిప్రాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.